ఈ ఊళ్ళో వాళ్ళకి సిగ్గులేదు. నువ్వు ఇలా బర్తెగించి దాంతో తిరగడం ఈ ఊరికే సిగ్గుచెట్టు. కన్నుగుట్టినమ్మకి కాటికి కూడా కలికిలాగానే ఉంటది. నువ్వు చూడలేకపోయావు గాని మాకందరికి సంతోషంగానే ఉంది. అసలు దానికి వాడికి ఏ సంబంధం అని మీరందరూ సమర్థిస్తున్నారు? ఇంతవరకు లేకపోవచ్చు, ఇక నుంచి ఉంటుంది. శాంతి నా దగ్గర ఉంటుంది, నా ఇల్లాలిగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఉండే రంకుతనాన్ని ఎంత ధైర్యంగా చెప్పుకుంటున్నారు? అమ్మా, ఎందుకు ఇంకా అరుస్తావు? చేసింది చాలదా? జరిగింది చూసాకైనా నీ కళ్ళు తెరుచుకోలేదా? నీ అహంకారంతో నేను గుడ్డిదాన్నయ్యాను. ప్రపంచాన్ని నీ కళ్ళతో చూశాను గాని ప్రపంచం కళ్ళలో నేనేమిటో తెలుసుకోలేకపోయాను. నాకు చేసింది చాలదా? ఇంకా ఎన్ని జీవితాల్ని విడదీయాలనుకుంటున్నావు? ఎందరికి మనశ్శాంతి లేకుండా చేయాలనుకుంటున్నావు? నీ ముఖం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. బావా, నిన్ను నాతో ఉండమని నేను విసిరి కొట్టిన నా స్థానాన్ని నాకు తిరిగివ్వమని అడిగే అర్హత నాకు లేదు. నీలో ఏ కోసాలైనా నా మీద జాలి మిగిలుంటే నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. ఏ ఆడదానికి నాలాంటి దుస్థితి రాకూడదని నమ్మొచ్చాను. శాంతి, నా మనసారా చెప్తున్నాను, బావన్నది నిజమే. అతని పక్కన ఉండడానికైనా అతని ఇంటికి ఇల్లాలు కావడానికైనా అర్హత నీకే ఉంది. నీలాంటి మంచి వాళ్ళ ఆనందాన్ని చూసి తృప్తిపడే మనసుండడం నా అదృష్టం. వెరీ గుడ్. అమ్మయ్యా. పిన్ని, పదని బయలుదేరదాం. దీనికోసం నేను ఇంకా ఉంటానన్నది. రేపు ఎవరు షూటింగ్? సరే, అవన్నీ కారులో మాట్లాడుకుందాం. శాంతి. అవును రాధా, మీ ఇద్దరిని కలపాలనుకున్నాను, కలిశారు. ఇంక నాకేం పని? ఒక ఆడదాని కాపురం నిలబెట్టడంలో సాటి ఆడదానికి ఆనందం ఉంటుంది, కానీ కూలదోయటంలో ఉండదు. అమ్మా, వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళితే ఈ ఊరే చిన్నపోద్ది. నన్ను వచ్చి నీ ఇంట్లో ఉండమన్నావు కదమ్మా, ఆ చనువుతోనే అడుగుతున్నానమ్మా. నువ్వు వచ్చి నా ఇంట్లో ఉండమ్మా, వెళ్ళొద్దు. అమ్మాయి గారండి, మీరు వెళ్ళొద్దండి. మీరు వెళ్తే నేను ఉండలేనండి. మీరు వెళ్ళొద్దమ్మా. చూడండి, అలా బాధపడతారేంటి? నేను ఎక్కడికి వెళ్తాను? రోజు నన్ను సినిమాలో మీరు చూస్తుంటారు, మిమ్మల్ని చూడటం నేను వస్తుంటానుగా. ఊరుకోమమ్మా, ఊరుకో ముత్యాలు, ఊరుకోమమ్మా. నువ్వు కూడా చిన్నపిల్ల ఏడుస్తావు. బాబాయ్ గారు, మీరు నాతో శ్రమపడి నా మాట దక్కించారు. నేను కాదమ్మా, నువ్వు ఆడజాతి గౌరవాన్ని పెంచావు. పరాయిదానివై ఉండి పని కట్టుకు వచ్చి నా బిడ్డ కాపరాన్ని చక్కదిద్దావు. ఒక ఆడబిడ్డ తండ్రిగా నేనే నీకు రుణపడున్నానమ్మా. వస్తాను బాబాయ్ గారు. శాంతి, నువ్వు మనసు చంపుకుని పెడుతున్నావు కదా. ఇందాక నువ్వు అన్న మాటతో ఈ జన్మంతా సరిపోయే తృప్తిని మూట కట్టుకు వెళ్ళిపోతున్నాను. మా సినిమాల్లో రచయితలు రాసే పాత మాటే ఈ రోజు నేను మనసారా అంటున్నాను. మరో జన్మంటూ ఉంటే ఈ ముద్దుల కృష్ణయ్య నా ముద్దుల కృష్ణయ్య అయితే చాలు. అందమైన పొయ్యిలాంటి నీ ఇంట్లో చురుక్కును మండే కట్టెలాంటి నీ ఇల్లాలొచ్చింది. నీ కాపులో నీ చక్కటి వంట కుదిరింది. ఎసరు మరిగిన ఆవిర్లా నేను వెళ్ళిపోతున్నాను. ఇదే నేను వేసిన పొడుపు కథకు అర్థం. రాధ కనువిప్పే కథను విప్పింది. కథ విప్పిన క్షణం నేను ఉండనన్నానుగా. అన్న మాట ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను. వస్తాను. బాయ్.